ఆమె ద్వారా నేను కడపలో జాయిన్ అయినాను. తర్వాత కొల్లాపూర్లో కూడా జాబ్ చేశాను. ఈ విధంగా నా యొక్క జీవితంలో నా తల్లికి నేను ఒకవేళ బాధ పెట్టింటే నన్ను క్షమించమని నేను చాలాసార్లు మా అమ్మ దగ్గర అంటే నేను ప్రేర్ చేసుకున్నాను. ఈ విషయంలో చాలా మా తల్లి ఎంతగానో ఈ యొక్క ఊరి నుంచి మమ్మల్ని ఒక ఎంప్లాయీగా తయారు చేసి మేము ఎక్కడో జాబ్ చేస్తున్నాము. మా చెల్లెలు కూడా చాలా కష్టపడి సేవ చేసింది. మా తమ్ముడు చేసినాడు. అది ఆ తల్లికి చేసినటువంటి సేవ ఎక్కడికి పోదు. అది వాళ్ళకి ఆశీర్వాదం ఉంటుందని నేను నమ్ముకుంటున్నాను. మా తమ్ముడు చేసినటువంటి సేవ కూడా ఎక్కడికి పోదు. వాళ్ళ పిల్లలకు వాళ్ళకు ఇస్తారు తప్పకుండా దేవుడు. అది నేనైతే సరిగా చేయలేని స్థితి నాది. కాబట్టి ఆ యొక్క వాటిని మరి వాటి ఫ్యామిలీని దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తుంటున్నాను. ప్రతిరోజు కూడా ఈ యొక్క సంఘం గురించి ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వారి పరిస్థితులందరినీ గురించి నేను ప్రతిరోజు ప్రేర్ చేస్తుంటాను. అది ఎమ్మ గురించి ప్రేర్ చేస్తుంటున్నాను. నా తల్లి మరి మరణించినందుకు నేనేమి అంతా ఇది కాలేదు, బాధపడలేదు. ఎందుకంటే లాస్ట్ స్టేజ్ చాలా నాకు బాధపడింది. ఎంత బాధపడిందంటే చాలా బాధపడింది. చాలా రోషం కలిగినటువంటి మనిషి. ఒక శుభ్రతలో కూడా ఏ విషయం ఒక మాట పడే మనిషి కాదు. అలాంటిది చాలా వరకు మాటల ద్వారా కూడా ఆమె బాధపడుతూ చెప్పినప్పుడు నేను మా చెల్లెలు ప్రతిరోజు నైట్లో ఫోన్ చేసి మాట్లాడుకుంటాను. ప్రతిరోజు ఈరోజు ఇక్కడ ఏం జరిగింది అనేది కుమారి ద్వారా నాకు వస్తుంది. కానీ నేను ఏమి దేవుడి దగ్గర పెడతాను అంతవరకే. అవన్నీ కూడా దేవుడే చూసుకుంటాడని అది మేము మాట్లాడుకునే వాళ్ళము. కాబట్టి మాకు ఎలాంటి యోగం మీద ఏం లేదు. దేవుడు అందరినీ బాగా చూడాలని మరి మా నాన్నగారికి మరొకసారి మరి థ్యాంక్స్ చెప్పుకుంటూ